తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుల ఆహ్, సందడిలో ఉన్నారు. వాళ్ళింకా జనం మధ్యకి రాలేదు. గానీ జనం మధ్యకి వచ్చి ఒక అర్జునుడు అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు గానీ అర్జునుడు కాదు. ఆవిడ రాణి రుద్రమ. నిజంగా షర్మిలని చూస్తే ముద్దొస్తుందన్నమాట. ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆశయాల్ని వల్లి వేసుకుంటుంది. మరి రేపు పొద్దున పవర్‌లోకి వస్తే గదా! ఎంతవరకు ఆచరణాత్మకంగా ఉంటుంది, ఉండదని చెప్పేదానికి. గానీ ప్రతి ఉపన్యాసాన్ని నేను ఫాలో అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కంటే 1000 టైమ్స్ బెటర్. షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే 1000 టైమ్స్ బెటర్. వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఒక 3.5 ఏళ్ల పాటు కేవలం పరిపాలనకి దగ్గరగా ఉంటానని చెప్పేసి, అమరావతికి దగ్గరగా ఉంటానని చెప్పేసి ఒక 500 కోట్లతో కట్టించుకున్న ప్యాలెస్‌లోనే 3.5 ఏళ్ల పాటు నిద్రపోయాడు. గానీ ఈవిడ మన జాతీయ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆంధ్రప్రదేశ్‌కి అధ్యక్షురాలు అవ్వగానే స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ హర్ ఫాదర్? ఇవి చెప్పింది. మా తాలూకు ఆశయాలు ఇవి, మా తాలూకు ఆదర్శాలు ఇవి. మా నాన్న చనిపోయే ముందు కూడా అంటుండేవాడు, రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానమంత్రిని చేయాలని. ఏంటి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడుతుంది షర్మిల. తర్వాత రెండో రోజు కాంచి మీ తాలూకు వర్గాల్ని ఎవరినైనా మీ తాలూకు వందిమాగదులు, మీ తాలూకు భట్రాదులు, మీ తాలూకు నిజమైనటువంటి శత్రువులు వాళ్ళు ఎవరు? కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, మన అమర్ రాంబాబు, వీళ్ళు పేరు నాని, వీళ్ళంతా మీ శత్రువులు. మీ పతనాన్ని కళ్ళజూశారు. మీకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ శత్రువులే. మీరు తిట్టమన్నట్టు తిట్టే వాళ్ళందరూ కూడా మీ శత్రువులే. మీ 100 ఏళ్ల జీవితాన్ని సర్వనాశనం చేశారు మీ తాలూకు శత్రువులు. ఇక్కడేం చేస్తుందంటే నిజంగా ఆ సభను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆ పక్కనే రఘువీరారెడ్డి నెంబర్ 2, ఆ పక్కనే కనుమూరు బాపిరాజు గారు. ఎంత ఐడియాలజీ ఉన్న మనుషులండి వీళ్ళందరూను. పక్కనే వేణుగోపాల్, ఆ పక్కనే ఎవరు కేవీపీ రామచంద్రరావు. ఇట్లాంటి దిగ్గజాలను పట్టుకొని ఆవిడ ఉపన్యాసం అనర్గళంగా ఇస్తుంటే, జగన్ రెడ్డి నువ్వేం చేసావు? పరిశ్రమలు పెట్టావా? పోలవరం పూర్తి చేసావా? లేకపోతే నిధులు తెచ్చావా? లేకపోయినట్లయితే ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసావా? కనీసం రోడ్లు వేసావా? అంటే దేనికోసం తాయిలాలు అంటే కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తున్నామని. కమాన్, ఆన్సర్ టు మై క్వశ్చన్ అంటే మౌనంగా ఉండేటువంటి పరిస్థితి. ఏమనంటే పవన్ కళ్యాణ్ 3 పిల్లలు, నా కుటుంబాలను విడదీస్తున్నారు, పార్టీల్ని విడదీస్తున్నారు, నాకెవరూ లేరు, నేను అనాథని, నేను చాలా నిరుపేద ఛానల్ పెట్టేస్తారండి. నిరుపేద పేపర్ పెట్టేస్తారండి. నిరుపేదకి 157 అఫీషియల్ కంపెనీలు ఉంటాయండి. నిరుపేదకి 1000 కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు ఉంటాయండి. నిరుపేద మీద 13 కేసులు బనాయింపు ఉంటాయండి. నువ్వు తాగే వాటర్ ఎంత, నువ్వు వేసుకునే చెప్పులు ఎంత, నువ్వు ఉండే బంగ్లా ఎంత? ఋషుల కొండకేమో గుండె 2 నిలువున 2 ముక్కలు చేసి 500-600 కోట్లతో నువ్వు బిల్డింగ్ కట్టించుకొని పాపాన్ని మూటగట్టుకున్నావే. ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పాలి. అంతేగాని నీ పిల్లలు ఎంతమంది, లేకపోతే వాడి పిల్లలు ఎంతమంది, లేదా సజ్జల పిల్లం ఎవరు, ఇవన్నీ మాట్లాడలేదు కదా. మరి నీకంటే ఆవిడ బెటర్ కదా. నువ్వెవరైనా నీతో పాటు నా తాలూకు శ్రేయోభిలాషులు నలుగురు అని ఒక వేదిక మీద ఏ రోజైనా ఉపన్యాసం ఇచ్చావా నువ్వు? నీ వెనక ఎవరినైనా సరే, ఓ ధర్మాన ప్రసాదరావు, సుభాష్ చంద్రబోస్ అనుకుంటా ఆయన, తూర్పుగోదావరి జిల్లా, నీ వెనక కన్నబాబు ఉన్నాడు జర్నలిస్టు. మధ్యలోనే కొంతమంది జర్నలిస్టులు వచ్చేసారు, అది తీసి పక్కన పెడదాం. నీ వెనక ఎవరైనా మంచి వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, కొంచెం చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు, అంటే ప్రజలకు బాగా కన్విన్సింగ్గా మంచి కన్విక్షన్తో చెప్పే ఒక స్పీకర్స్ ఎవరైనా ఉన్నారా? నువ్వు పసిపిల్లల దగ్గరికి వెళ్ళిపోయి 3 పిల్లల గురించి చెప్తావా? ఏమిటండి ఇది? వాడి చేత అమ్మనా బూతులు పేరు నాని ఆడు గుట్ట వేయచ్చు, తాగవచ్చు, ఇంకేదైనా మందు తాగవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక్కరోజు చాచి చెంపదెబ్బ కొట్టినట్టయితే రెండోసారి నీ పతనాన్ని ఎంత చూస్తాడా? నిజంగా నువ్వు పతనం అయిపోయావంటే కారణం పేరు నాని, కొడాలి నాని. మాట్లాడితే ఆడబోతుగాడు వాడే. సారీ,
ప్రేక్షకులు నేను సారీ చెప్తున్నాను. ఉచ్చరించడానికి కూడా వీల్లేనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ నీ తాలూకు ఆంతరంగికులుగా పెట్టుకున్నావు. వాళ్ళు వేల కోట్లు సంపాదించడానికి నువ్వు కంప్లీట్‌గా లైసెన్స్ ఇచ్చేసావు. ఇది ఇసుక మాఫియా, మందు మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా అన్నీ మినిస్టర్లే చేస్తున్నారు. మినిస్టర్లే మందులు సప్లై చేస్తున్నారు. గంజాయే సప్లై చేస్తున్నారు. మంచి బ్రహ్మాండంగా ఎక్స్‌పోర్ట్ చేసుకొని డబ్బులు అమ్మేసుకుంటున్నారు. అన్నీ మీకు వచ్చి ఇవ్వడమే కదా! మీకు తెలీదా? బొత్స సత్యనారాయణ అనే వాడు తాలూకు మేనల్లుడు శ్రీను అక్కడ 25% 30% బిజినెస్‌లో తీసుకుంటాడనే విషయం మీకు తెలీదా? తెలిసి ఎందుకు అడగలేదు? ఆయన అదే అంటాడు. అయ్యా నీ పార్టీలో ఉన్నాను నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాను. నాకు రూ. 1 ఆదాయం ఉందంటే ఎక్కడ పెట్టుకుంటావు తలకాయి? ఈ ఆదాయాలన్నీ ఎందుకు? పరిశ్రమలు ఇవన్నీ పెట్టినట్టయితే జనమే వాళ్ళకి తరగని సంపద ఎవరైనా ఉన్నారంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఉందంటే అది ప్రజల అభిమానం. ఆ తరగని సంపద అయినటువంటి ప్రజాభిమానాన్ని నువ్వు చూరగొన్నావా? కాదంటే ఓటుకి 10,000 ఇస్తానంటావు. ఎవరు తీసుకుంటారండి? మనసు విరిగిపోతుంది. మీ 10,000 ఎవడికి కావాలి? గనుక ఇట్లాంటి ఏ పని చేసావు గనుక నిన్ను మెచ్చుకుంటాము. నీకంటే షర్మిల డెఫినెట్‌గా మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ఆరేటర్, తర్వాత పాయింట్సే మాట్లాడుతుంది. నువ్వు జగన్ రెడ్డి అంటే అలా అనొద్దని చెప్పారని అందరు నలుగురితో పాటే నారాయణ అన్నట్టుగా అందరూ మీకు విడుదల రజనీ జగన్ అన్నే అంటుంది, రోజా జగన్ అన్నే అంటాడు. అలా ఈవిడ కూడా జగన్ అన్నే అంటుందన్నమాట. అన్నంటే తప్పే ఉంది. దాన్ని ఎవరు హెచ్చరించలేరు. కనుక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఆ పైశాచిక ఆనందాన్ని వాడెవడండి ఆ దుర్మార్గుడు, ఆ బోరగొడ్డ అనిల్ కుమారు వాడు మాట్లాడితే లేపేస్తా అంటాడంటే మీ చెవులు వేపించవా? అంటే మీరు లేపేయమని చెప్తున్నారా? వాడు లేపేస్తా అంటాడా? పోనీ వాడైతే వాడు చాలా ముఖం చూద్దామని జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వెళ్ళినట్టయితే మనిషి కనిపించడు. వాడు ఆఫీస్కి వాడే లిప్ అంటించుకొని తెలుగుదేశం వాళ్ళు లిప్ అంటించారంటాడు. అట్లాంటి వాడిని చూసిన తర్వాత మీ తాలూకు అనుచరులకైనా బుద్ధి జ్ఞానం లేదా? ఎవరే వెధవా లేపడేమిట్రా, రేపు పొద్దున్న వాళ్ళు కేసు పెట్టినట్టయితే ఎవర్రా కప్పుకోలేక చావాలి అని బుద్ధి జ్ఞానం చెప్పాల్సిన అవసరం లేదా? లేపేయడం తప్పు కాదు, లేపేస్తానని చెప్పడం ఇట్స్ ఎ గ్రేట్ 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 అఫెన్స్. గనక జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల గారు 1000 రెట్లు బెటరు. రాబోయే ఎలక్షన్లోనూ చాప కింద నీరులాగా పనిచేస్తూ 2, 3 నుంచి 5 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బట్ అసలు శాంతం గెలవకుండా మాత్రం ఉండలేదు. ఇంకా ఒక విషయం మర్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే 30%, 35% ఓటు బ్యాంక్ ఉందో ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని షర్మిల తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది. తన వెనుకున్న చూసారు కదా, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నట్టుగా ఆవిడ అనుసరగానం చూసినట్టు దిగ్గజాలు రఘువీరారెడ్డి, బాపిరాజు, కేవీ రామచంద్రరావు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళండి? వీళ్ళు ఎంత సబ్జెక్ట్ తెలుసు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు పెట్టుకోండి. ఈ సజ్జల ఏమి తెలుసు, పేరునికి ఏమి తెలుసు, కొడాలికి ఏమి తెలుసు, రోజాకి ఏమి తెలుసు, విడుదల రజనీకి ఏమి తెలుసు. అంబటి రాంబాబు డ్యాన్సులు ఏమంటే వేస్తాడు. వాడు డ్యాన్సులు వేయడం కాదు కదా ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని డ్యాన్స్ వేయిస్తున్నాడు. కాసుకోండి. థ్యాంక్ యూ.